ఏందిరా నీది? ఏంది నువ్వు గాంచీలు హాయ్ గాయ్స్, ఇలాంటి ఈరోజు అయితే ప్రాంక్ చేస్తున్నాము మునాసిర్ మీద. అయితే నేను నూరన్న రాత్రి నుంచి అయితే గొడవ పడున్నాము. అది మునాసిర్ మీద ప్రాంక్ చేస్తున్నాము. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ల్యాగ్ లేకుండా, మీకు ల్యాగ్ అంటే మీకు ఇష్టం లేదు కదా, అందుకు ల్యాగ్ మొత్తం అయితే చూసేయండి. దున్నుకుంటాం. ఇంకా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే కొట్టండి మీరు. చలో ఊరికి అన్నాడంట బా, నేను ఎంత పెద్దోడిని అది ఉండకూడదు అసలు. చిన్న పెద్ద ఏం ఉండకూడదు అసలు చేసేటప్పుడు. పడిపోతా ఉండాలా వీడు నాకంటే ఎంత చిన్నోడు, నాకన్నా పిలిచాలా రారా కవరస్తాను, రాయా కవరస్తాను అంటాడు. రవి పెట్టాడు. దానికి మధ్య చేయండి. పెద్ద మనిషి నేను క్యాన్ తెచ్చుకొచ్చిండా పైన పోతే పని బిడ్డో గ్లాస్ పగిలితే పని ఎందుకు కొట్టుకొని వచ్చాం. ఫోన్ పగిలిపోయింది. కొట్టుకుని నా మీదకి వచ్చారు మళ్ళీ ఇద్దరు. దీంతో మొదలైంది. ఫస్ట్ నేర్పించింది దాన్ని నువ్వే నేర్పించింది అంతా. ఈయన పోయి నువ్వే నేర్పించి నువ్వే కూడా రచ్చబెట్టావు. ఎంత మనిషి నువ్వు. నేర్పించి గొడవ పెట్టించింది. ఇప్పుడు ఆయన 100 పంచాయతీ ఆయన తెచ్చాము. ఇప్పుడు ఆయన ఏడుచాము. నేనేం చెప్పలా బ్రో, నేను ఒకటే మాట చెప్తున్నా. ఆయన వీడు అన్నాడు కదా, అప్పుడే పిలిచాలి కదా, మాకు అప్పుడే చెప్పొచ్చు కదా. మళ్ళీ వచ్చినాక బోలా नहीं थे तुम्हारा बोला थे तो वीडियो चल रही बोलेंगे ఫుడ్ పోయినా ఫుడ్ పోతా వీడియో తెచ్చాన్నారు బ్రిడ్జి కాడ. అంటే డైరెక్ట్ షాపులో పిలుస్తానని ఫుడ్కి వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చి నేను డైరెక్ట్ ఆయన గాడికి పోతే నాకు వీడియో ఎక్కినా. అంటే వీడియో ఎక్కిన ఏ పిక్కు నా పిక్కో. ఆయన ఫస్ట్ నుంచి కొంచెం రూడ్గా ఉండాలి. ఆయన కానీ మంచోడు కాదు. ఫస్ట్ నుంచి ఆయన చాలా కొంచెం నచ్చదు. ఏం మంచోడే అన్న, మంచోడు అయినా కొంచెం నచ్చలు. ఆయన పిల్ల వచ్చాను ఆయన ఇది నాకు అర్థం కావాలా. వాడు పిల్ల కొడుకు నాకు ఇంటికి ఉంటాడు అంటున్నాడు. ఆయన అదే అంటున్నాడు రా. ఇప్పుడు పిల్ల ఒక మాట చెప్పాలండి, మీరు పోటుగాళ్ళే కాదు గాడి వాళ్ళు. మీరు ఒక మాట కాదునా, ఎవరైనా అంత చిన్న కొట్లాడుకుంటారా? ఒక మాట చెప్పు నువ్వే, లేకుండా ఇంక పాట పాడేవాళ్ళ. నీ స్నేహం ఇక రాదు అని, నీ స్నేహం ఇక రాదు. కొట్లాడుకుని సవాలు. ఇంకా మాటల్లో మాటలు రచ్చలు వచ్చినాయి. ఇంకేం చేస్తాము? ఇంకా ఏం చేస్తాము? ఫోన్ చేయ ఆయనకి. పోటుగాళ్ళు 1 నువ్వు తీయ, పోటుగాళ్ళు 2 అని తీస్తాడు. నీ దాంట్లో వాళ్ళ దాంట్లో నా దాంట్లో ఇద్దరు కలిపి ఎందుకు బా పెద్ద రాయుడు వచ్చినాడు. అన్న వచ్చినాడు. కాదు బ్రో, మధ్యసం చేయాలి కదా. ఏ మధ్యసం చేయాలి బ్రో? ఆ మనిషి పెద్ద మనిషి ఎవరు? మునేశ్వర. మునాసిర్ కాదు. फोन करो करो था फोन तुम्हें बुला भेजो अब माशाल्लाह बात को क्या ऐसे ऐसे बोलो बात करूंगी अब है बैठ के मध्य से मैंने बुलाया था यो नको भाई सब ना माइक फोन करा. अच्छा अब उनको फोन करो. हां फोन చేసి नो फोन చేయి ఇప్పుడు ఆ మనిషి నూరు మనిషి నూరేనా ఫోన్ చేయను నూరి కై ఎందుకు సామి ఇప్పుడు ఏంది పంచాయతీ ఇప్పుడు సారీ बोलेंगे भैया हम लोग సారీ గిరి వస్తున్నా వీడియో చేయి. ఫోన్ నా ఫోన్ 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 యార్ కింద దేశా ఫోన్ కూడా ఏందిరా రైట్ కింద దేశా వేలా అసలు ఎట్ట పోలిందో నాకు కూడా తెలియదు. వెనకలా ఫోన్ కరాలి. ఇసేసిన క్లాస్ నేను ఫోన్ చేస్తే బాగుండదు లేదా? మీరే చేయండి, మీతో మాట్లాడతాం. क्या बात करती हैं? अब उन्होंने कहा बाद में रेना सारे మర్యాద తప్పలో ఫోన్ చేసి రామన్న అంతే ఇడిగా ఏమంటే అంతే కదా బ్రో? ఏదంటే బ్రో కొంచెం కింద కూర్చో. ఫోన్ చేసి మాట్లాడాలి అంటున్నాడు. మళ్ళీ ఎవరైనా రేజ్ అవుతే ఎవరు రేస్ మహా అంటే పెద్ద మనిషి అక్కడ కూర్చోన్నాడు కౌంటర్ లో. ఏమైనా నాది ఏమైనా బుల్లెట్ బండి మనిషి నేను వచ్చాక మర్యాద బుల్లెట్ బండి అయితే పెద్దోళ్ళు చిన్నోళ్ళే మర్యాద మాట్లాడి గమ్మున అయిపోయాం అంతే. ఎక్కువ మాట్లాడద్దు సరేనా? हेलो कहीं में है यार रात को मैसेज आ गया रिप्लाई करना था फोन रिप्लाई देना ना दे
तुम आओ क्या कि रात को फोन करको बात करको मैं आता नहीं चाहको కూర్చో కూర్చో కింద కూర్చో నేను కింద కూర్చోను పెద్ద हाँ वैसे आप बनाना क्लब ने बुलाता है मैं तो यही बुलाता है माँ दे देखो फोन तुम ना करा तो मुझे ऐसे बोली मैं फोन मजे कर क्या कर बात करना నక్కలేదువా మీరు మాట్లాడుకోండి ఆమె हेलो हाँ कहते आओ भाई बात करना दे मैं सारी बता दे आओ आओ जल्दी सारी बोल क्या फिर भाई लोगों बता नहीं भा ఎంతసేపు పడతాను వచ్చాను అది కాదునా ఓ రాత్రి ఏమో చెప్పేనా అని చెప్పి వినలేను రాత్రి ఫోన్ చేసి అప్పుడే మాట్లాడి అయిపోయాడు అవసరం రావడానికి ఏమని ఇప్పుడు సారీ చెప్తే ఏమైనా మాట్లాడు సారీ చెప్పేది కాదు నా స్వామి టీం కాబట్టి కలిసి నేను అదే చెప్పింది. తీసుకోవాలా? ఇప్పుడు మేము టీం కాబట్టి కూడుకునే అది ఓన్లీ భా సారీ చెప్పే మ్యాటర్ కాదు నేనేం చెప్పేదంటే మేము 5 మంది కలిసి ఉండి 5 మందికి మాట్లాడుకొని కాంప్రమైజ్ అయిపోతే ఇది ఇక్కడతో అయిపోతుంది నేను అది చెప్తాను నువ్వు ఇలా లేదు నేను ఈ మనిషి పేరు మునాసిరు మనకు అవసరమా ఈ మనిషి పేరు మునాసిరు నూరు నూరన్న ఏమంటాయి ఫోన్ చేశాడు వస్తున్నాడు వాడు ఎంత చిన్నోడు నాకంటే పెద్ద చిన్న పెద్దలే అంటున్నాడు నేనేమంటున్నా చిన్న పెద్ద ఉండదు మా దాంట్లో అని చెప్పాను అటు తన్నమండ లేంటే ఉండదు ఆ? ఉండద్దు పొమ్మంది అంతే ఉండదు మా దాంట్లో అని చెప్పాను అటు తన్నమండ లేంటే ఉండద్దు పొమ్మంది పోయేది ఏముండదు అసలు ఆ, తీసేది ఉండదు చాలా మంచోడు ఆయన ఒక టీం నా ఇప్పుడు నేను లేకపోతే వీడియో తీయలేం ఇల్లు లేకపోతే వీడియో తీయలేం నూరాన్ లేకపోతే వీడియో తీయలేం నేను కెమెరా లేకపోతే వీడియో ఎట్లా తీయచ్చు కెమెరాది కాదు నా ఫోన్ ఎవరితో ఆయన ఫోన్ ఫోన్ అయినా ఉంది. తీసుకోవచ్చు మనం ఉన్న టీంలో ఎందుకు పోగొట్టుకోవాలా అంటున్నా నేనేమో వీడు సారీ చెప్తే ఇంకా ఫీల్ అవుతాడు వీడియో వచ్చి నేనే చెప్పేస్తా సారీ అంటున్నాడు ఇంకా నేనేం చెప్పాలా ఇంకా మనం వీడియో జరగాలి కాబట్టి చెప్పాల్సిందే మాటనా మేము 5 మంది కలిసి ఉంటాము 5 మంది ఒక మాట వస్తే అందరూ కలుసుకొని డిస్కషన్ చేసుకొని ఆడికి ఆపేయాలా లేకుండా దాన్ని పెద్ద చేసి ఎట్టుంటా చెప్పు ఇప్పుడు పెద్ద ఎవరు చేస్తున్నారు? నిన్న అయిపోయింది, అయిపోయింది. కాదు, ఇప్పుడు వచ్చింది ఎప్పుడు ఎప్పుడు ఆ. 9కి వచ్చారు 9:10 వచ్చారు నువ్వు ఇప్పుడు వచ్చే టైం ఎంత 12 అయింది ఇప్పుడు నీ రోజంతా తెలియలే ఎందుకు కొట్టుకురుంటే ఎక్కడ వాళ్ళు ఆయన వస్తే కదా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు ఆయన ఫోనే చేయలే మేము శ్రీరాహుల్ వచ్చి కొట్టుకురుంటే కొట్టుకోనుంటే నువ్వు పెద్దోడు దేనికి ఉండే అసలు నేను ఆయనకి ఫోన్ చేయలేదు కదా ఇటు తిరిగి నా మీదకి వస్తున్నారు. నన్ను తీయాలని అనుకుంటున్నారా ఎట్టా ఇప్పుడు అడు తిరిగి ఇటు తిరిగి నా మీద నన్ను తీయాలని అనుకుంటున్నారా ఎట్టా ఇప్పుడు ఒకరు మాట్లాడుకో అటు తిరిగి ఇటు తిరిగి ఒకరు మాట్లాడ అర్థం కదా మళ్ళీ नहीं भैया मैं सोया था मुझे ये करना नहीं फोन तुम्हें नहीं मेरे हाँ को लगा शादी हुई नहीं थी शादी हुई हमारी शादी हो गई घर में बच्चे తెలుగులో మాట్లాడు ఫస్ట్ అంటే పెళ్ళైంది నీకే వెళ్ళేది కాదు వీడు 9 వచ్చి కూర్చున్నాడంట వీడు 9 గంటల వచ్చి కూర్చున్నాడు చెప్పాను అది కాదు విషయం అది కాదు అని నీకంటే పిల్లలు ఏం లేరు మాకైతే పెళ్లి అయింది ఇక్కడ ఇంట్లో ఇద్దరు లవర్ ఉన్నారు నాశనం లేకపోతే పెళ్ళి నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఏమైనా కానీ ఎవరు ఎప్పుడైనా కానీ మన్నాడు ఏమైనా కానీ పెద్ద మనిషి నువ్వే టీంకి టీం పెద్దోడే కాదని చెప్పలే టీంలో కానీ విను క్యారెక్టర్ లో కానీ మా గ్యాంగ్ మొత్తానికి పెద్ద మనుషులే కదా ఖర్చులు డబ్బులు వేయాల్సినవే కదా వినునా ఏమైనా డిస్కషన్ చేసుకొని క్లియర్ చేస్తే బాగుంటది నువ్వు డిస్కషన్ లేకుండా ఏడు ఆడాడ మధ్యలో పెట్టేసి గొడవలు మళ్ళీ వెళ్ళిపోతే ఇప్పుడు पिंजर रोई को बोलती है पिंजर रोए ने लौड़ा नहीं पिंजर रोय फर्स्ट बोलता सो मैं क्या बोल रहा हूँ తెలుగు బాగా మీకు సమझ ఆందే వాడికి నేను చెప్తాను ఆసరికి నువ్వు ఏం చెప్పావు వాడికి ఏం చెప్పినా నేనేమన్నా 5 మంది కలిసి మాట్లాడదాం అంటున్నా ఇప్పుడు రేపు ఒక మాటనా ఈ మనిషి నేనేం చెప్పినా 5 మంది కలిసి మాట్లాడదాం అన్నాడు 5 మంది కలిసి మాట్లాడితే వాడు ఏమైనా మాట చెప్తే ఒక ఆయన పడతా మళ్ళీ ఆయన రేజ్ అవుతాడు ఇది రేజ్ అవుతాడు నేను వద్దని చెప్పినా నా ఒపీనియన్ అది ఈ పాయింట్ ఫోన్ చేయి నూరానికి ఫోన్ చేసినా వస్తానంట ఈ పాయింట్ ఓకే బ్రో ఇంకోటి ఏం తెలుసా వద్దులే వస్తాడు ఉండు మై క్యా బోల్నే క్యా రీఛార్జ్ కాదు బ్రో నేను చెప్పేది ఏం తెలుసా ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినానా మీకు ఎందుకురా బాయ్ తినడానికి
విను. రీఛార్జ్ లేదు ఫోన్ చేస్తున్నాడంట. ఐఫోన్ లేదు అంత పింజర్ రోయ్ రీఛార్జ్ లేదు ఒడియావా బండి రోయ్ అవును, అబ్బి సీరియస్లీ చూడలేదు. క్యా పంచాయతీ మధ్యలో బజాజ్ ఫైనాన్స్ కట్టినప్పుడు కూడా ఇంత బాగలేదు, ఆ ఈఎంఐ కట్టి కూడా ఇంత బాగలేదు. ఏంది నన్ను? ఏది స్వామి నేనేం చేశాను కాంచెల్లి చేస్తా అన్నాడు రాత్రి ఏమో చెప్తే ఫోన్ చేసుకుంటా కూర్చో కూర్చో నన్ను. చూడే బయట బా, బయట లవడే పంచాయతీ మళ్ళీ లవడే పంచాయతీ కూర్చో అన్న. కూర్చో ఫస్ట్ కూర్చో चौथ के बिल्डिंग ऐसा नहीं था బయట కూర్చో. యో, కప్పుడే పడి కప్పుడే పడి తక్కువ రావు. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా नो मारना है बात करो సీసీ కెమెరా పడే కేసు పెట్టాను ఏం చేశాను రా చూసుకుందాం పల్లికి అన్నావే నేనన్నానా ఆ, మీరు మాట్లాడారు నువ్వు విన్నావా లేదా రాత్రి ఏం చెప్పినాడు వీడు ఏం చెప్పినాడు రా చూసుకుందాం పల్లికి అంట ఎప్పుడైనా ఎప్పుడన్నా ఏం రాలేనా बोला तुम्हें तुम्हें एक होगी अब मैं क्या करना कहीं कहीं एक होगी మొట్టలో వచ్చి కొట్టాడేది మొట్టలోది నువ్వు ఎట్లా ఎట్లా మాట్లాడతావు పెద్ద చిన్న ఏం లేదా నీకు నీకేమన్నా నేను ఆ? పెద్ద చిన్న నేర్చుకో ఫస్ట్ పెద్ద చిన్న నేర్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఉండాలి, అది ఫస్ట్ నుంచి ఉండాలా. ఫస్ట్ లో నుంచి అట్లాగే ఉన్నాం మేము యాడున్నావు వాడు ఎప్పటి నుంచో ఇటు తత్తానే ఉన్నాడు. ఆ, మామూలుగా వీడియోలో చెప్తాడు కానీ మధ్యలో పెడతా. మామూలుగా చెప్తాడు వీడియోలో చెప్తాడు కానీ మామూలు ఎప్పుడైనా చెప్పాడా చెప్పినాడు. రా రా లే లే ఆ? నేను వచ్చే రచ్చలు లే లే కూర్చో వద్దు కానీ కానీ ఉన్నారు పెద్దోళ్ళు కూర్చో మామూలుగా ఇప్పుడు టీంలో అంటే ఆయన కానీ అంటాను ఆయన అన్నాడు ఏమైనా వీడియోలో చెప్పు పర్వాలే నువ్వు నేను ఒకటే మాట చెప్తానా, నువ్వు ఏమైనా చెప్పురా, అవి అన్నీ ఉంటాయి వీడియోలో. ఉంటే ఏమంటే రావాలి అంతే రానులే అంతే ఎందుకు రావు? ఆ? నేను కూడా చెప్తాను. అన్ని పడేది రాగాకు ఇప్పుడే అంట ఏమంటావు దో కై కదా మారా దింది कहीं मारा दी ना दो दो रखो दूर में रखो बात करो नको बात बात टीचर के पैसे बनने क्या लौड़ा 1 रुपए नहीं में। हाँ बात करो भाई नको इस काम करना बात करो ఐఫోన్ 16 ఇచ్చిపోతానులే हां नको मारने का रखो देखा वही रखो नहीं सो बात करे फोन करो से फोन करो दास से भी वो आदमी पूरे आदमी फोन करने ఏమే? रुको भाई खबर करो మీరు కొట్టుకుని నా మీదకి వచ్చారా మేము ఏడ కొట్టుకున్నాం స్వామి, మీరిద్దరు కొట్టుకున్నారు. రాత్రి మీరు తినాలి వీడియో కొట్టుకున్నాడు మరి నవ్వుతున్నాడు. ఏంది నవ్వుతున్నాడు? दो कहां है तू मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है कहां है दा मार लेती है ना नो सीरियस ये तो हैंगा बनाना क्लब करने का सीधा मार लेती है ना ये बड़ौदा बैंक है ना చెప్పు ఇప్పుడు ఏదో बड़ौदा बैंक आरएस रोड में हाँ स्टाइल वर्ल्ड है ये कपड़ा खाना उसके बाजू का बनाना क्लब जल्दी इन्हों मार लेती ना तो आ तू उसे माले दे दो ना, अब लकड़ा ले लेगा था तू आ भी गा मिलते बात तो आप एक बड़ा तुम्हें आ जल्दी దే वे लवड़ा है हाँ के सोब ना आओ तुम्हें आओ नो माली తెలుగు బాత్ కరో దత్తు కు సమझ में आता है वंडा को समझ में आता है మాట్లాడుతుంది हाँ అదే చెప్తున్నా నా అంటే కుట్టుకుందామని చెప్పనా అవి ఎన్ని చిల్లర పెంచాలి కొట్టుకుందామా కొట్టుకుందాం నేను మనిషి రాసాడా లవడా బడా లవడా तेरे పెద్ద మంట అయింది నా లవడా पीछे कर बात होगा बैठ हां కొట్టుకుందామా వేసుకుందామా అంటే మళ్ళీ కొట్టుకుందాం ये అవుతున్నాడు. साले होना नहीं कि तुम उनसे बात करो हाँ। अब उनसे हां उन्हें कहा कौन है बुलेस कौन तुम ना जी अब उनसे हां तुम ना जी पूछा तुम्हें सरेटा కై బులాస్ కై म्हणजे उसे तेलुगु में बोला ఎందుకు పిలిచినారు దత్తు నాకు? ఎందుకు మధ్యసం ఏం మధ్యసమో ఏదో నేను అన్నా ఏదో చెప్పు మధ్యసమేమో మీరిద్దరు కొట్లాడుకున్నారు. కొట్టాడు ఆపరేట్ ఆడొచ్చు చెప్ప రోడ్డు ఏం పెడితే ఇల్లు అంటే రోడ్లు అంటే నేను ఏ పక్క రావాలా చెప్పండి, మధ్యలో నీ పక్క రావాలా ఆ పక్క వాళ్ళ సరే పక్క? మీరు మీరు కొట్టుకొని బాగున్నారు షాప్ లో కొట్లు ఎందుకు కింద అదే షాప్ లో కింద రా బ్రో కూర్చో బ్రో నిలబడే మాట కూర్చొని కూర్చోలే. మాట్లాడు సరే ఈ సైడ్ కనరా
ఈ సైడ్ కన్నా అన్ని పడదగా లేదు సర్దుకుంటాం మేమే ఖాళీగా ఉన్నాం ప్యాంట్కి లగ్గట్టి దెంగుపో అడ్డలేదు నవ్వుతున్నావు. నాకేం లోడో నాకు సంబంధం పిలిచింది ఈయనకి కట్టుకోమన్నావు. లేకపోతే 16 ఫోన్ దెంగుంటా దెంగోడ్రా ఫోన్ మడ్డలేదు. రాత్రి చెప్పాడు పొద్దున మారదా అని చెప్పి अब बोलो तुम्हें जवाब दो యాక్ బోలో तो ये भाव दब दब कहती खाली బోలో ఇద్దరు ఒకటే బా. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలదా? ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలదా? ఉండు నాకుండు ఇద్దరు కూర్చొని మాట్లాడతారు ఇక్కడ నేను వచ్చాయేమో కలిసిపోయారా మీరు అంటారు నాకు చెప్తాను మనిషి తెలుసా ఏం కలిసిపోయినా నువ్వు చెప్పిన మాట. మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడతాను నేను అయ్యింది కాదు రాడరా నా ఎందుకు కొట్టాడు అది ఎందుకు కొట్టినావు? రాత్రి నువ్వు ఎందుకు ఎక్కువగా నేనేమన్నాను నీ ఫోన్ నేనేం చేసుకోవద్దా వీడియో తీసుకోండి తీసుకో నాకు ఎందుకు కొట్టావు? వీడియో ఎందుకు అని చేసా సామి నువ్వు ఇప్పుడు ఏ బ్లాక్ మెయిల్ చేసుకో తీసుకో నా మడ్డ అవుతుంది నీతో. మళ్ళా ఏమైతుందో చూపిస్తాను. సరే పో ఏం తీసుకుంటావు? నువ్వు ఎందుకు కొట్టినావు ఫ్యాన్ తీసుకుని? మంట గిడ్డ అన్నా అంటే ఇంకా ఏమైతుందో మళ్ళీ చూపి. ఏమవుతుంది అని వస్తాడా? ఇద్దరు దిగుతాం. అందరూ ఎవరు వచ్చినా నేను ఇది చెప్తాను మళ్ళీ. వాడొస్తాడు ఇది వస్తాడు బొనాసీలు వస్తాడు. నేను ఒకటే మాటనా ఎందుకు కొట్లాడుతున్నారు మీరు అందరూ అర్థం కాదు. మంచిగా ఏం మాట్లాడినా నువ్వు? నీకేమన్నా వయసు గడిపి నువ్వు వయసు గడిపి ఫోన్ కాడు మరా నేను వయసు కండి ఫోన్ పుడియా रात वाइस गार्ड कर लेने तुम्हें कैसे पुड़िया की सुनना तुम भाई यार ना बंगी का टिस रेज ना पड़ी से వచ్చి రాడు ఫ్యాన్ తీసుకుని దిగుతున్నాడు ఆయన. दो काई का तो भी था ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్ తినడానికి? अरे वो మీరు కొట్లాడుకోండి दो పానీ కాదు భయ్ दो वहां నీ తేమదో అది చేసుకో. నీ తేమతో అది చేసుకో. చూపిస్తున్నా నాతో ఏమైతుందో. బొచ్చుగాని ఆగు బొచ్చుగాని కాదు కాదు నేను చూసిన చెప్పుకుంటే మళ్ళా చెప్పు. ఏం చేసుకో అడ్డోవి ఓడిపోతుంది. చూపిస్తా నేను టోపీ ఓడిపోతాదో నీకు బొచ్చు ఓడిపోతాదో చూపిస్తా. మళ్ళీ బొచ్చు కూడా గంటలు డబ్బిచ్చిన మధ్యాహ్నం మీరు నా మీద వచ్చారా? नहीं नहीं రాత్రి 100 మంది ఇడ్లీ పార్సల్ ఎత్తుకోపోతా ప్యాన్ లెక్క జుట్టు పట్టుకునే మాత్రం క్యాబ్ పెట్టుకునే మాత్రం పెద్ద మనుషులు అయిపోరు. लो దాని మించిన పని చేయాలా? अब एक नहीं ఆయన 16 ఉన్నదే కాదు ఆయన 16 ఉన్నదే బిజినెస్ మా 13 ఉంది. నేనే మారి ఉన మారి నా కాడ కూడా 15 ఉంది నాకాక 13 ఉన్నది బ్లూ కలర్ ఇప్పుడు ఆయన కాడ ఆయన ఫోన్ తీసుకుని వీడియో తీసిన మాత్రం మా పోర్టుగల్ మొత్తం ఆయన ఫోన్ రాదు కదా. మళ్ళీ నేనేం చేయాలో చేస్తాం మళ్ళీ. దో చూస్తావా? ఉండు నా సామి ఏమైనా ఉండు చేసుకో. ఏమైనా చేసుకుంటా అదే మాట. ఇవన్నీ మాటలు ఎందుకు ఆ మాట మీద నిలబడు నువ్వు. ఒకే మాట నేను नो अब सब नहीं बात करो डिस्कस अब हो गया इन्हें मारी उन्हें मारी हो गया मारा मार लिया अभी बड़ी कर लेंगे बात करो ఏంలే ఆ క్యాబ్ పోతాదంట అంతే. ఏం చేయలేడు ఆయన. ఉండ్రా సామి చెప్పినా ఏం చేయలేడు. బోలో క్యాబ్ పోతాదో ఏం పోతాదో మళ్ళీ నేను మాటలు పెట్టొచ్చి చూసుకుందాం. సరే ఏం చూసుకునేది నువ్వు? సరే సరే ఏం చూసేది నువ్వు? ఆయన చెప్పు. నో కూర్చొని మాట్లాడు సామి చెయ్యి ఎత్తద్దు మాట్లాడు ఆయన చెప్పు. నేను భయపడినా ఆయన భయపడతాడేమో. నేను భయపడినా. నాకు అందరూ గన్ ఇస్తారా? పర్సనల్ అంటుందే నాకు. నాకు గన్ ఇస్తారా? ఎంతో లేపు గుద్దలో పెట్టి కాల్చు. ఏందినా నువ్వు ఆయన మాట్లాడినా కానీ ఎన్ని పిలపాట్లు 100 మాటల్లో ఒక మాట నువ్వు నేను కాదు. ఏంది పోటుగాళ్ళే కాదు మీరు అసలు గాండుగాళ్ళు మీరు మాట ఈయన గుద్దు చీర ఆయన మొట్టలో కాదు గుద్దులో పెట్టాల్సింది. అది ఏలు ఫోన్ చేసి పిలిపించి చెప్పినా వాళ్ళందరూ ఒకటే కదా. వాళ్ళందరూ ఒకటే కదా. మధ్యలో వచ్చిన వాడిని మధ్యలోనే పోతాడులే. వాడు నాకు ముఖ్యమా అంట అన్నాడు వీడు. నీకు ఇప్పుడు తెలిసిందా? మాకు ఎప్పుడో తెలిసి ఆ కుత్తలోడా మాకు ఎప్పుడో తెలుసు. వీడితో కాదులే నీకు ఫోన్ చేసి పిలిచింది మనిషిని మాట్లాడింది కనుక్కో. ఫోన్ చేసి పిలిపించింది ఎవరు నీకు? నువ్వు రాత్రి ఏదో చెప్పినాడంట, సారీ చెప్తావా? లెక్కించా నేను మధ్య చేస్తా నువ్వు ఆపరా.
సారీ చెప్తాడు ఏదో అన్నమాట పెద్దరాడు వచ్చినాడు. రాత్రి సారీ చెప్తా ఏదో అన్నమాట ఎవరికి ఆయనకి ఆ బొచ్చు కూడా చెప్పండి నేను. నేను నేను చెప్తా. ఎందుకు చెప్తా నేను ఎందుకు చెప్తా? నా బొచ్చు కూడా చెప్పండి నేను. నువ్వు చెప్పింది కాదు నువ్వు బొచ్చుగా చెప్పగాకు. నేను పిలిచిండేదే అదే. వాడు సారీ బొచ్చు చెప్పాడు. నేను సారీ చెప్తాడన్నా రా అన్న అని పిలిచిండేది అయినా. నేను సారీ చెప్తాను. आप साड़ी बोलती बोलेंगे तुझे అయిపోయి ఇంత ముందు ఆడుతుంది కొట్టక ముందు అది కొట్టాడే కొట్టక ముందు ఫ్యాన్ కొట్టాడు ముఖం మీద రే ఖబరస్థాన్ రాను అది కొట్టక ముందు రారా ఖబరస్థాన్ అది కొట్టక ముందు పిచ్చే అతను దగ్గరకు గమ్మున్నా స్వామి నువ్వు గమ్ముండు మ్యాట్ ఇక్కడ కొట్టాడు కూడా రాలా మాట్లాడుకుని వచ్చినాం మీద మీదకి వస్తాంటే మేము ఏం చేయలేం మేము ఎందుకు వెళ్ళిపోతాం? పిల్లనా కొడుకులే మేము మాట్లాడుకొని మీరు మీరే సర్దుకుంటారా మేము ఎందుకు మధ్యలో లడవలేదు చెప్పండి నువ్వు వెనక్కి రా నువ్వు ఇడిరా నువ్వు లేనా పెద్ద మనిషి కూర్చొని ఎవరమన్నా అడిగి కూర్చోనా కూర్చో చెప్పు ఇంకేం చెప్పు క్లియర్ నువ్వు లేరా మధ్యలో వచ్చి పూజారి పూజ చేస్తాడు ఇద్దరికి మళ్ళా నా పూజ చేస్తూనే ఉంటాను ఎదురుతూ ఉంటుంది నా పూజ. గమ్ముండు చెప్పునా చెప్పు ఏ, కొత్త మీరా ఇట్లా కాదు నువ్వు మునాసిరేనా చెప్పునా ఏందో ఇక్కడ చూడు బ్రో, చెప్పు బ్రో ఇది ఖబరస్థాన్ నువ్వేం చెప్పినావు ఆయనకు ఇట్లా అన్నావు కదా ఇప్పుడన్నా ఆయన కూడా ఇప్పుడు నువ్వు కూడా అన్నా ఒకసారి గమ్మునుండ్రా, చెప్పని రాయన నువ్వు కూడా ఒకసారి ఇట్లా అను. నేను ఎందుకు అంటే- నువ్వు రానా ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? కొడతావా? నువ్వు రా ఏమనండి రా కూర్చో. కొట్టుకొని సావండి నేను మళ్ళా గుద్దలో ఏది పెట్టినా ఆడబెట్టినా నువ్వు గమ్మున కొడాలి కూర్చో అంతేలే అందరూ మీరంతా ఒకటే ఏంది ఒకటే ఆ, అమ్మో యా సామి నువ్వు గమ్మున కొడాలి కూర్చోయా మీరంతా ఒకటే నేనేం చేసినా నన్ను బట్టి స్వామి? తింటున్నారు అందరూ. ఎందుకు ఓయ్ నీ ఆకు కావాలంటరా? మూమె హుంబలే కదా అట్లా అయితే ఉండ్రా, ఉండ్రా, ఉండ్రా. ఈడు అన్నాడు ఏం చెప్పు. ఈయన పెద్ద మనిషి కూర్చోయా రుచి చూపించాడు ఇటు అన్నాడు కూరాకు. ఆ. ఓకే ఇప్పుడు ఇటు అన్న దానికి కోపం అంట ఇప్పుడు నీకు అంటారా అయ్యో అయిందా సరే అలా కాదురా ఎరుపు కూడా చెప్పింది నాకు ఓకే రాగానే షెడ్ తీసుకొని కొట్టాడు ఆ మనిషి షెడ్ తీసుకొని కొట్టినాడు ప్యాంట్ తీసుకొని వచ్చాడు ముఖం మీద కొట్టాడు నేను పిలిపించాను సారీ చెప్దామని ఆ పిలిపించాను మనిషి చెప్పాడు లేదా అడుగు సారీ చెప్తాను చెప్పాను లేదా రాగానే షెడ్ ప్యాంట్ తీసుకొని తీసుకొని కొట్టినాడు ఈయన గురువు ఇద్దరికి ఆయన సెట్ చేసి గురువు? అంతే నువ్వే ఇద్దరికి గురువు నేనందుకు మధ్యలో వాళ్ళే పట్టాలనుకున్నారు వాళ్ళు నవ్వుకుంటున్నారు లోడాలని తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయిక సార్ ఎవరు నవ్వినా నువ్వు కొట్టాయని చెప్పి నవ్వు వస్తాను ఎందుకు నవ్వు రాదు మా మనిషికి నవ్వుస్తే ఇప్పుడు ఏం చేద్దాం లైటింగ్ లైటింగ్ ఎరుపు పోలని చెప్పవచ్చు ఆయన గుర్తుంది ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత ఆయన గుర్తుంది పెద్ద కత్తి కావాలా కేసరి పెద్దది చిన్నది యుద్ధం ముసుకొని ఉండాలి पाँच हजार बस नहीं ये मतलब अभी ने हाथ को भेजिंग को बुलाया क्या वो मुनासिब फोन का नंबर से ने बात करता है कहीं कौन तो नहीं करे రాత్రి బ్రో उससे क्या ये नहीं कहीं फिक्र नहीं इतने रूम में इसको कौन दिया नहीं ఫోన్ ఫోన్ వాడు బాగా నీ బాధ అదే లేనే నీ మనసులో ఉండింది నేను చెప్తాను ఇద్దరే ఆడని కొట్టుకొని సాగు పిచ్చికి పెట్టు చెప్పండి మీ సార్లు మీకు కోల్గేట్ లుక్ ఉందా కోల్గేటే లేదు ఉప్పు అంటే కోల్గేట్ లుక్ ఉందా కోల్గేటే లేదు ఉప్పు అంటే మీ డైలాగ్ చెప్పండి మీ డైలాగ్ చెప్పండి నా మీ డైలాగ్ చెప్పండి एक बात को छोड़ा लो పంచాయత్ వచ్చింది मुझे कहीं बुलाया भाई तेरे సెట్ కాదు ये क्या बुलाया? ఇప్పుడు నేను కెమెరా తీసి తెలిసిపోనాయా कैमरा తీసి చూడదు ఇప్పుడు కెమెరా తీసి బ్లిక్ ఎందుకు అవుతుందంటే నేనేమంటా అన్నాడు ఫోన్ వాడకపోతే ఎందుకు తీసుకున్నావు అంటాడు నా ఇష్టం నా డబ్బులు నా ఇష్టం నేను తీసుకుంటాను పెట్టుకుంటాను నీకెందుకు పెద్ద పోటుగాడు వచ్చినట్రా
क्या ये लौड़े पंद्रह लग लेना इनो इन पोर्टुगल में आते नहीं करते उन फोटो डाले हो क्या करते రే రే అరే ఉదర్ వెయిట్ నాకు సీరియస్ డిస్కషన్ ఉంది కాదు నో వెయిట్ ఇదర్ కాదు ఆ వెయిట్ అయితే ఉదర్ వెయిట్ మేమంతా ఒకటి అంట వెయిట్ వీళ్ళంతా ఒకటి అందరూ పెట్టి నాకు వెనక నువ్వు తెలుసు మళ్ళీ వీళ్ళంతా ఒకటి కాదంట. ఈయనేమో వీళ్ళంతా ఒకటి అంటారు, నువ్వేమో అంతా ఒకటి అంటారు. ఎవరి మాట ఎవరి ఎంత పెద్ద మనిషి మళ్ళీ सौ जने लौड़े बड़ी लड़ी है लौड़े में పెద్ద పంచాయతీ ఇది 100 మందికి పిచ్చుకుంటా ఫోన్ చేసి మనకు అవసరమా పెద్ద పంచాయతీ ఇది 100 మందికి పిచ్చుకుంటా ఇచ్చినాడంట. ఎవరు పిలిచినాడు వాళ్ళు ఇప్పుడు మా తమ్ముడు కాబట్టి వస్తాడయా అదే 10,000 మంది తమ్ముళ్ళని పిలుచుకోయా, నేను భయపడాను. అవన్నీ పిల్లశాలలో చూసాను రాత్రి बात कर चलिए ना చూసి కరెక్ట్. हां बात कर बोलो भाई పిల్లశాలలో రాత్రే చూసాం. అవును మీకు యాక్ పోతా है नो అమర్ చేద్దాం నువ్వు గుద్దు అమర్ చేద్దాం చెప్తాను వినియా పోండియా బయటికి పండి పోదాం, అంతే గ్రౌండ్కి పోదాం, కొట్లాడుకునేది కొట్లాడుకోండి. ఇప్పుడు ఎన్నికైనా కొట్లాడుకున్నారు పార్టీ అండి. ఏంది చెప్తానా చెప్పు ఆ మనిషికి అర్థం కానీ ఇప్పుడు చెప్పు ఏమో నిన్న రాత్రి దిగినాడు, ఈయన దిగినాడు, ఎవరి దగ్గర దిగించుకోలేము. నేను ఇప్పుడు నన్ను పిలిచింది ఏంటిరా అంటే నేను పిలిచలేదంటాడు, వాడు ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఈయన దిగినాడు, నేను దిగినా కదా, ఈయనకి దిగినా కదా, ఈయన దింగేసుకోండి. నాకు కాదు, వానికి దిగు చాలు, వాని కెపాసిటీ అంతా కూడా లేదు. మాకు తెలుసులే ఏమైనా చెప్తాడు విన్నాడంటే వాడు సార్ చెప్తాడంటే ఈయన వచ్చి కొట్టినాడు అవును వాడు చెప్పి నిజమే కదా సారీ చెప్తా అని చెప్పాడు ఆ మనిషి రాగానే కొట్టాడు తప్పని అందరం వచ్చి తెంగాల్సింది వాళ్ళిద్దరిని ఒక చోటు పెట్టగాకరా అని చెప్పాను నేను. కొట్లాడుకున్నారు ఏదో ఒకటి మాట్లాడి ఎవరా ఫోన్ చేసింది ఈయన అన్న ఫోన్ చేసింది ఆయనకు పిలిచు మొట్ట పిలిచు సారీ చెప్తా అని చెప్పింది ఎవరు పిలిచు 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 అన్నావు పిలిచేది ఏంది ఇప్పుడు మాట్లాడు పిలిచి లోడా పాక్ చేసేసిన. ఇప్పుడు నువ్వు కూడా దింగు వాడిని గాయ్స్ వీడియో అయితే ఫుల్ అయితే క్రేజీగా అయితే వచ్చింది. ఫుల్ రాత్రి నుంచి ఫుల్ అదే తాడి మీదే ఉన్నాము, నమ్మేసాడు ఫుల్ గా. సారీ నన్ను మధ్యలో ఉన్నాడు కదా, నన్ను మధ్యలో గుద్దలు పెట్టి కలపాలి రా నువ్వు విడదీసావా అని చెప్పాడు. సో చాలా బాగా రాత్రి నుంచి ఫుల్ అయితే ఇదే పేరు మీద ఉన్నాము, ఫుల్ క్రేజీగా అయితే వచ్చింది వీడియో. దాదాపు 2 గంటల వీడియో ఉంది మా కాడ. మీరు ఫైనల్ మీరు వీళ్ళంతా కలిసి నా మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నారు, తీసుకోలేకున్నాడు. పాపం బాగా తక్కువ లేకున్నారు. బాధ ఏమి